టికెట్ తీసుకొని వద్దురమ్మా. పోలీసు వాళ్ళు ఉన్నారు. పిల్లలకు పెద్దలకు ఆహ్లాదకరపరిచే ఎగ్జిబిషన్ నిర్వహించుతున్నాను. కానీ ఈ మధ్య పోయిన సంవత్సరం నుంచి తీసుకుంటే అనంతపురం చాలా అప్సెట్లో చాలా డిస్టర్బ్ చేసుకుంటూ నన్ను చాలా భయభ్రాంతులను చేస్తూ వస్తున్నారు. అయినా దాన్ని ఎదిరించి, ఎందుకంటే అనంతపురం జిల్లాలో మన పెద్దలు, ఆఫీసర్సు, నాయకులు, ప్రజలు మద్దతు నాకు ఉన్నందువలన ఏదో దేవుని దయతో పోయిన సంవత్సరం నిర్వహించాను. అదేవిధంగా ఈ టూరిను వివిధ ఆఫీసర్ల నుంచి పర్మిషన్లు తీసుకొని ఈ ఎగ్జిబిషన్ ఎఫ్కే నయాగర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాను. కానీ నిన్నటి రోజు దురదృష్టవశాత్తు 10 మంది వచ్చి తాగి మా సిబ్బంది ఎంట్రన్స్ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, టికెట్ తీసుకోకుండా లోపలికి దౌర్జన్యంగా దూరినారు. వెంటనే నాకు మా సిబ్బంది ఫోన్ ద్వారా తెలపడంతో నేను వచ్చి చూసిన వెంటనే గ్రహించాను వాళ్ళు తాగినారని. పిలిచి ఏమన్నా ఇది పద్ధతి మీరు చేయడము, ఇది ఎగ్జిబిషను, ఇది కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ వివిధ కుటుంబాలు వచ్చింటాయి, మీ కుటుంబంలో వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రదేశంలో వచ్చి మీరు తాగి వచ్చి ఇటువంటి అరాచకాలు చేయడం పద్ధతి కాదు. మీరు ఫ్రీగా పోవాలంటే మాతో అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు, పిల్లల మీద దౌర్జన్యం చేయడం ఏమిటి అని వాళ్ళకి అడగ్గా ఎవరనుకున్నారా నన్ను ఎమ్మెల్యే దగ్గుబాటి మనిషిని మమ్మల్ని నిలబెట్టే శక్తి ఉందా మీకు, కాల్చి బారేస్తాము అన్నారు. అందరూ ముక్తకంఠంతో కాల్ చేస్తాం, ఎవడొస్తాను నీకు కాళ్ళు చేతులు నరుకుతాం అని దురాశలు అన్నారు. అయినా సహనంగా ఉన్నాను. వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే మన ఎమ్మెల్యే గారి స్నేహితుడు గంగారాంకి ఫోన్ చేసినారు. ఆయన చేసి నాకు ఇచ్చినారు. మాట్లాడు నువ్వు ముందు అని. ఆయనతో ఎవరన్నా మీరు మాట్లాడేది, వీళ్ళు దురాశలు ఆడుతున్నారు తాగి వచ్చి. అవునరా మాట్లాడతారు, వచ్చినామంటే అంతా పగులు కొడతాము, ఏమి నీది ఎక్కువైపోయింది, భద్రంగా ఉండు, ఏమి నీది ఏమన్నా ఇదే ఎట్లా పెడతావు మా అనుమతి లేకోకుండా అని కోరినారు. అవునన్నా వీళ్ళు తాగి వచ్చారు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, అది నీ దగ్గరకు వచ్చి కావాల్సిందే నేను వివరణ ఇస్తాను, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారి మిత్రుడు అనేసి. అంటే నువ్వేమో వస్తావో నేను ఎట్లా రాపించుకోవాలో తెలుసు అని దురాశలాడి ఫోన్ కట్ చేసి నేను వాళ్ళకి ఇవ్వడమైనది. వెంటనే మా సిబ్బందిని దురాశలాడుతూ మా అన్న కొడుకైన నా ఇంట అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా అబ్బాయి మరియు మా అన్న కొడుకు జోరోల్ భాష ఉన్నారు. ఈ అబ్బాయి మీద చెయ్యేసి నానా తిట్లు తిట్టి చాలా దురాశలు అన్నారు. వెంటనే మరీ ఫోన్ చేసి ఈ హరి మరి వచ్చేసి సాంబా మరి గన్మ్యాన్ గారు శిక్షావళి వచ్చినారు, మరి వాళ్ళ అనుచరులు వచ్చినారు, మరీ కొట్టినారు. కొట్టి చాలా దురాశలు అన్నారు.
ఇంకా అంత లోపల నేను సిఐ గారికి ఫోన్ చేయడం వల్ల ఆయన సిబ్బందిని పంపించారు. వచ్చి అందరినీ చెదరగొట్టి పంపించారు. మరి వాళ్ళు రావడము పోలీసు వాళ్ళు ఉన్నారని ఇదిను వాళ్ళకి ఎటువంటి భయము లేకోకుండా దురాశలు ఆడడము వెళ్ళడము. రాత్రంతా ఇదే జరిగింది 2 గంటల వరకు. మరి సరే అనేసి ఇంకా పోలీసు వాళ్ళు సుమారుగా ఉండేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను. మరి మార్నింగ్ వస్తే నన్ను దురాశలాడి అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో, లేని పక్షంలో నీకు బాగుండదు. పోయిన సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈతూరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఏమనేది నాకు తెలియదు. నేను సామాన్య తెలుగుదేశము అభిమానిని. నేను తెలుగుదేశము లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్లో 24వ డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేశాను. మరియు 7 తూర్లు జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ